యక్షగాన కళకు అతడు ఊపిరి. అంతరించిపోతున్న మట్టి కళకు పూర్వవైభవం తెచ్చిన చిందు దిగ్గజం అతను. వంశపారంపర్యంగా అబ్బిన కళను భవిష్యత్ తరాలకు అందించే వారధి. అపురూపమైన యక్షగానంలో ఆయన ఆడని ఆట లేదు, కట్టని వేషము లేదు. ఇంతకు అతనెవరు? చిందు యక్షగాన కళాకారుడు ప్రపూర్ణ గడ్డం సమ్మయ్య. సబ్బండ కళల ఖజానా, ఘనతకెక్కిన కళాకారుల నజరానా తెలంగాణ. ఈ గడ్డపై ఎన్నో కళారూపాలు పరిణవిల్లాయి, ఊరు వాడ రంజింపచేశాయి. రామాయణ, మహాభారత, పురాణేతిహాస గాథలను ప్రజలకు మరింత చేరువ చేసిన కళల్లో అతి పురాతనమైనది చిందు యక్షగానం. నేటి ఆధునిక కళలకు ఆది రూపమైన యక్షగానం వెండితెర వెలుగుల మధ్య ప్రభను కోల్పోయింది. ఆ కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత అలాంటి అంతరించే దశలో ఉన్న కళలకు ఊపిరిపోసింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ ప్రజలకు చేరువయ్యేలా యక్షగానం గొప్పదనం ప్రజలకు తెలిసేలా చేసింది. కాలగర్భంలో కలిసిపోవలసిన యక్షగానం ఇంకా బతికి ఉందంటే దానికి ప్రధాన కారణం గడ్డం సమ్మయ్య. చిందు యక్షగానంలో సమ్మయ్య ఓ మెగాస్టార్. ఆ అపురూపమైన కళకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఇద్దరు భార్యలున్నారు, అందులో నాకు ఒక్కదాన్ని నొసంగుమి. కోరిన వరములు ఇచ్చదనంటివి, మరలా తప్పుకునేదవా? అడిగిన వరమును ప్రసాదిస్తానని ఇక వట్టు ప్రమాణములు చేశాను. అయినా పార్వతిని నొసంగుతున్నాను, తీసుకుని వెళ్ళండి. పార్వతి రమ్మి, నా పట్టపురాణిగా నా కైలాసం తీసుకుని వెళ్ళిస్తున్నాను, రమ్ము. సమ్మయ్యది జనగామ జిల్లా దేవరుపుల మండలం అప్పిరెడ్డిపల్లి. చిన్నతనంలోనే జీవితాన్ని యక్షగానానికి అంకితం చేశాడు. తండ్రి రామస్వామి కూడా చిందు కళాకారుడే. తండ్రితో కలిసి సమ్మయ్య చిన్నప్పటి నుంచే యక్షగానం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గాత్రాన్ని వీడలేదు. భవిష్యత్తులో ఈ కళ అంతరించిపోవద్దనే ఉద్దేశంతో తన పిల్లలకు కూడా నేర్పించారు. సమీప గ్రామాల్లోని కొంతమందికి గురువుగా మారారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ యక్షగాన ప్రపూర్ణగా బిరుదులు అందుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కళాకారుడుగా అవార్డును అందుకున్నారు. ఇంతటి గొప్ప కళాకారుడి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పద్మశ్రీకి అర్హుడంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా దానిని పరిగణలోకి తీసుకుంది. పద్మశ్రీ నామినేటెడ్ లిస్టులో చేర్చింది. సమ్మయ్య యక్షగానం చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఆయన ఏ పాత్ర ఎంచుకున్నా అందులో ఒదిగిపోవడం, ఆ పాత్రకు సజీవ రూపం తీసుకురావడం సమ్మయ్య ప్రత్యేకత. రంగస్థలంపై రారాజుగా ప్రదర్శనలు నిర్వహించి హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని కూడలి వీధులు, బొడ్రాయిల వద్ద, చెట్ల నీడల క్రింద పగలు రాత్రి మొదలుకొని తెల్లవారులు ప్రదర్శించుకుంటూ ఏ కులమనకుండా విరాళాలాడుకొని జీవించడం వంటిది మా చిందు యక్షగాన కళాకారులం. మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు వారి యొక్క చేతుల మీదుగా 1,116 అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం అనేక రంగాలలో నన్ను గుర్తించింది. మా యొక్క కళ బ్రతికుండాలంటే మాకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఆ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే ఆ యొక్క శిక్షణ శిబిరాలు ఇచ్చుకుంటూ మా కళను జీవనోపాధి ఇటు కొంత గడవాలి, మరి మా పిల్లలకు శిక్షణ ఇచ్చుకోవాలి, మా కళను బ్రతికించాలని నా ఉద్దేశం. ప్రాచీన యక్షగాన కళను బతికించిన గొప్ప కళాకారుడు గడ్డం సమ్మయ్య. నిజామాబాద్కు చెందిన చిందు ఎల్లమ్మ తర్వాత అంతటి గుర్తింపు తీసుకువచ్చిన కళాకారుడు ఆయన. కాలానికి, సందర్భానికి అనుగుణంగా మారుతూ ప్రజలను రంజింపచేయటంలో చిందు యక్షగానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంప్రదాయంతో పాటు సమకాలీన అంశాలను పొదివి పట్టుకొని వాటికి క్రియేటివిటీని మేళవించి కథ చెప్పడంలో గడ్డం సమ్మయ్య దిట్ట.
కొద్ది రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన సూరజ్ కుండ్ మేళాలో సమ్మయ్య ఇచ్చిన అద్భుత ప్రదర్శనలకు ప్రశంసలు దక్కాయి. ప్రాంతాలు, భాషలకు సంబంధం లేకుండా ప్రజలను ఎంటర్టైన్ చేయటం గడ్డం సమ్మయ్య గొప్పతనమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అంటారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే చిందు యక్షగానం అనే సంప్రదాయం ఆశ్రిత కళారూపంగా, అణగారిన వర్గాలకు సంబంధించిన కళారూపంగా ఉండడం అనేది విశేషం. వంశపారంపర్యంగా తరతరాల నుంచి, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ చిందు యక్షగాన కళనే ప్రదర్శిస్తూ ఈ వంశీకులందరూ వస్తున్నారు. గడ్డం సమ్మయ్య గారు కూడా ఈ చిందు యక్షగానానికి సంబంధించిన కళారూపాన్ని ప్రదర్శిస్తూ మహాభారత ఘట్టాలని, జాంబవంతుడి కథలని, అలాగే ఇతర కళా ప్రదర్శనలు కూడా జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శిస్తూ వస్తున్నారు. సో ఇలా చిందు యక్షగానం అనేది సంప్రదాయబద్ధంగా, అలాగే ఒక మట్టి కళారూపంగా ఉన్నప్పటికీ దాంట్లో ఉండే నమ్యత, దాంట్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే దాన్ని కాలానికి అనుకూలంగా, సందర్భానికి అనుకూలంగా మలుచుకోగలిగే ఆ నమ్యత కూడా, ఫ్లెక్సిబిలిటీ కూడా దాని ఉంది. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసిన ఘనత గడ్డం సమ్మయ్యది. సంప్రదాయ పురాతన కళలను బతికించాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయంతో తమ జీవితాల్లో మళ్లీ వెలుగులు వచ్చాయని చిందు యక్షగాన కళాకారులు చెబుతున్నారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కితే యావత్ చిందు యక్షగాన కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆదరణ గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కాస్తో కోస్తో కొంచెం సహాయం అందుతున్నది. కాబట్టి ఇంకా మాకు సహాయం అందిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తామని మా ఆశ. మా తండ్రులు నటించారు, వాళ్ళని చూసి మేము నటిస్తున్నాము. మా కళ బ్రతుకుండాలంటే మాకు నా సమ్మయ్య గారు చెప్పినట్టు మాకు ఒక అకాడమీ కట్టాలి, మా కళాకారులకు ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మేము బ్రతకడానికి అందులో మాకు అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ రాకముందు కళాకారులను పట్టించుకున్న నాదులే లేరు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళాకారునికి ఒక గుర్తింపు వచ్చింది. అదే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన కళాకారులకు పెద్దపీట వేశారు. ఇప్పుడు మా నాన్నగారిని పద్మశ్రీకి నామినేట్ చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి. మన ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే మన చిందు యక్షగాన అంతరించిపోతున్న కళకు పద్మశ్రీ అవార్డు వస్తే కానీ ఒక మంచి గుర్తింపు వస్తుంది దేశంలో. ఆ కళ బ్రతకడానికి కొంచెం దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో కళలకు పుట్టినిల్లు తెలంగాణ. అలాంటి కళల్లో అతి ప్రాచీనమైన చిందు యక్షగానానికి పూర్వ వైభవం దక్కబోతోంది. వెండితెర వెలుగుల మధ్య, బుల్లితెర జిలుగుల మధ్య ప్రభావం కోల్పోయినటువంటి చిందు యక్షగానానికి మళ్ళీ కొత్త ఊపిరిలూతున్నారు గడ్డం సమ్మయ్య. కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క యక్షగానంలో ఎన్నో ప్రదర్శనలు చేసి అంతర్జాతీయ స్థాయిలతో పాటు జాతీయ స్థాయి అవార్డులు సాధించిన గడ్డం సమ్మయ్య ఈసారి మరొక అత్యున్నత పురస్కారానికి దగ్గరలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేత దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క యక్షగానకు మకుటం లేని రారాజుగా వెలుగొందుతున్న గడ్డం సమ్మయ్య కళ ఈ సంవత్సరంలో తీరుతుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి పండరి టీ న్యూస్, రవీంద్ర భారతి నుంచి. వీరుడు చెప్పుల పారదోలిదం